వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉపాధి అవకాశాలకు ఊతమందించే పాలిటెక్నిక్ కళాశాలను విద్యార్థులు సద్వినియోగించుకోవాలి. కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి నవీపేట పాలిటెక్నిక్ కళాశాలను పరిశీలించిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి. డిచ్పల్లి మండలంలోని సుద్దులం గ్రామంలో వైభవంగా అభయ వీరాంజనేయ స్వామి భారీ విగ్రహ ప్రతిష్టాపన. పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, హనుమాన్ దీక్షా పీఠాధిపతి దుర్గా ప్రసాద్ స్వామి. పెట్రోల్ కష్టాల నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు, ప్రజా రవాణాను ప్రోత్సహించేందుకు ఆర్టీసీ పలు బస్సుల్లో రాయితీ. తెలంగాణ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి కీలక ప్రకటన. గత 9.5 బీఆర్ఎస్ పాలనలో నిజామాబాద్ నియోజకవర్గానికి ఒక్క డబుల్ బెడ్రూమ్ రాలేదు. హైదరాబాద్లోని అసెంబ్లీలో గలం విప్పిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి, రెండింటినీ సమన్వయం చేస్తూ మెరుగైన పాలన కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తోంది. డిచ్పల్లి మండలంలోని సుద్దులంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. అసెంబ్లీలో మరోసారి గలం విప్పిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఆర్మూర్ ప్రాంతంలో ఇప్పసారా లభిస్తుందని, కల్తీ కల్లు అరికట్టి ఆరోగ్యాన్నిచ్చే ఇప్పసారాను సద్వినియోగించుకునేలా ప్రభుత్వం చూడాలని వెల్లడి. గతంలో ఎన్నో సమస్యలు ప్రభుత్వానికి విన్నవించినా ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు. అసెంబ్లీ సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే కె వెంకటరమణారెడ్డి. అధికారులు తీరు మార్చుకోకపోతే మూకుమ్మడి సస్పెన్షన్లకు వెనుకాడం. నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో మెప్మా ఆర్పీలు, అంగన్వాడీ సిబ్బందికి ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై శిక్షణ. నిజామాబాద్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడి. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయాలి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటన. నిజామాబాద్ జిల్లాలోని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు. వాహనదారులు ఇబ్బందులకు గురి కావద్దు. K6తో ప్రముఖ వ్యాపారవేత్త, ఛాంబర్ ఆఫ్ కామర్స్ నాయకుడు నల్లా దినేష్ రెడ్డి. ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఊతమందించే పాలిటెక్నిక్ కళాశాలను విద్యార్థులు, యువత పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి బుధవారం ఆయన నవీపేటలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించారు. అందుబాటులో ఉన్న సదుపాయాలు, బోధనేతర సిబ్బంది గురించి అడిగి తెలుసుకున్నారు. యువతకు తక్షణ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాలనే తపనతో, ఉద్దేశంతో జిల్లాలో విరివిగా పాలిటెక్నిక్ కాలేజీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అయితే విద్యార్థులు తగిన విధంగా ప్రవేశాలు పొందడం లేదని, ఈ కళాశాల గురించి విస్తృత స్థాయిలో అవగాహన పెంపొందించాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గడిచిన 4 సంవత్సరాల నుండి పాలిటెక్నిక్ కోర్సులు చేసిన అనేక మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయని గుర్తు చేశారు. ప్రస్తుతం నవీపేట కళాశాలలో సివిల్, మెకానికల్ విభాగాలు కొనసాగుతున్నాయని, వచ్చే విద్యా సంవత్సరం నుండి రోబోటిక్స్, కంప్యూటర్ సైన్స్ కోర్సులు సైతం అందుబాటులోకి రానున్నాయన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు, యువత వినియోగించుకోవాలని హితవు పలికారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత వేసవిలో జిల్లాలో ఎక్కడా కూడా నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రజలకు వారి అవసరాలకు సరిపడా శుద్ధి జలాలు సరఫరా జరిగేలా ముందస్తు చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను సన్నద్ధం చేశామన్నారు. ప్రజలు కూడా సకాలంలో మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు పన్నులు చెల్లిస్తూ సదుపాయాలను మెరుగుపరిచేందుకు సహకరించాలని కోరారు. నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు కలిపి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రభుత్వం కేటాయించినందున అనువైన స్థలం కోసం పరిశీలన జరుపుతున్నామని, ఈ ప్రాంత రైతాంగ ప్రయోజనాల కోసం సాధ్యమైనంత త్వరగా ఫ్యాక్టరీని ఏర్పాటయ్యేలా కృషి చేస్తున్నామన్నారు. ప్రభుత్వ సలహాదారు వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ గంగాధర్, సందీప్ తదితరులున్నారు. నిర్మల్కు మనకు కలిపి అలాట్ అయింది కాబట్టి
కిలోమీటర్స్ బిలో ఉంటే ఆ ఫ్యాక్టరీ వాళ్ళు మనకు డబ్బులు రైతులకు ఛార్జెస్ వేయకుండా వాళ్ళే తీసుకుపోతూ ఉంటారు. ఎబో 50 ఉంటే మళ్ళీ రైతులకు వస్తూ ఉన్నది కాబట్టి ఇటు నిర్మల్ కానీ ఇటు మనకు నందిపేట కానీ బోధన ఏరియా కానీ ఎక్కడ వేస్తే బాగుంటుంది, అక్కడ ఏరియా ఉందా లేదా అని ఇన్స్పెక్షన్ చేసడం జరిగింది. అందరం కలిసి ల్యాండ్ చూసాం. అయినా మళ్ళీ ఫైనల్ చేసుకోవటానికి ఈరోజు కూడా విజిట్ చేసాం. పొద్దున తప్పనిసరిగా ఏదో ఒకటి ఆ ల్యాండ్లో వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆర్మూర్ మున్సిపాలిటీకి కూడా పోయాం. నేను ప్రజలకు ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి రెండింటినీ సమన్వయం చేస్తూ ప్రజలకు మెరుగైన పాలన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పేర్కొన్నారు. 2026-2027 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్ అని ఆయన పునరుద్ఘాటించారు. బుధవారం డిచ్పల్లి మండలం సుద్దురం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే బడ్జెట్పై మీడియాతో మాట్లాడారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ 3,24,234 కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల వారికి సముచిత ప్రాధాన్యం ఇస్తుందని, విద్య, వైద్యం, వ్యవసాయానికి ఈ బడ్జెట్ పెద్దపీట వేసిందన్నారు. డిచ్పల్లి రూరల్ నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను త్వరలో దర్పల్లి మండల కేంద్రంగా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల ప్రయోజనార్థం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా 1,15,00,000 మంది కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున ప్రమాద బీమా సౌకర్యం కల్పించడం గొప్ప విషయమన్నారు. ఇది అనుకోని సంఘటనల్లో కుటుంబాలు ఛిద్రం కాకుండా ఆదుకునేందుకు దోహదపడుతుందని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు భేషజాలాలు లేకుండా అన్ని రంగాల్లోని ప్రభుత్వ ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అనేది హర్షించదగ్గ విషయమని కొనియాడారు. యావత్తు తెలంగాణ ఉద్యోగులు దీన్ని స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు పోషకాహారం అందించడంలో భాగంగా బ్రేక్ఫాస్ట్ ఏర్పాటుతో పాటు అటు ఇంటర్మీడియట్ విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజనం ప్రవేశపెట్టడం తమ ప్రభుత్వ దార్శనికత్వానికి నిదర్శనమన్నారు. ఇలా అన్ని వర్గాల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన బడ్జెట్ స్వాగతనీయమన్నారు. అటు అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివరించిన తీరును ఎమ్మెల్యే భూపతి రెడ్డి తీవ్రంగా ఖండించారు. అధికారం కోల్పోయిన బాధతో పాటు రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న భయంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏమి మాట్లాడుతున్నారో వారికే తెలియడం లేదని ఎద్దేవా చేశారు. ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. అభివృద్ధిని స్వాగతించాల్సింది పోయి అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డిచ్పల్లి పార్టీ అధ్యక్షులు అమృతపూర్ గంగాధర్, నాయకులు పొలసాని శ్రీనివాస్, వాసుబాబు, రామచందర్ గౌడ్, శ్యామ్సన్, ధర్మగౌడ్, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కమిషన్ ఒకటి చేస్తే విద్యా విధానాన్ని ఆయన ఒక సూచన చేసింది. ఇవాళ మనకు 100 నియోజకవర్గాలలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పేరు మీద ఒక నియోజకవర్గం ఒక స్కూల్ ఇవ్వాలి మనకు శాంక్షన్ అయింది. మన నియోజకవర్గంలో మనకు ఒక స్కూల్ శాంక్షన్ అయింది. మండలంకి ఒక స్కూల్ ఇవ్వాలన్నది ప్రతిపాదన. అదే బిగినింగ్లో ప్రతి నియోజకవర్గంలో ఒక మండలంకి ఇద్దామని అన్నారు. అదే దానికి 6 ఎకరాల ల్యాండ్ కావాలంటే మనం దర్పల్లిలో మోడల్ స్కూల్లో 6 ఎకరాల ల్యాండ్ ఉంది. సో దాన్ని ఐడెంటిఫై చేసి మేము ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది ప్రపోజల్. సో 100% మనకు ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ అన్నది దర్పల్లి మండలంలో 1,500 మంది పిల్లలు చదువుకునే విధంగా మన నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా దర్పల్లి మండలంలో ఏర్పాటు చేయబోతున్నాం. దాని ఉద్దేశం ఏంటంటే అన్నీ కూడా చిన్న చిన్న స్కూల్స్ అన్నీ కూడా ప్రభుత్వ రాయితీతో గడ్డి చుట్టే యంత్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సూచించారు. డిచ్పల్లి మండలం కొరట్పల్లి గ్రామానికి చెందిన రైతు పార్వతీ గంగాధర్ ప్రభుత్వం అందించే రాయితీపై కొనుగోలు చేసిన ఎండుగడ్డి చుట్టే యంత్రం బేలర్ను నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి ప్రారంభించారు. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సదరు రైతు యంత్రాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం మిఠాయిలు అందజేసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యంత్రం యొక్క పనితీరును గురించి ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. సుమారు 3,40,000 పైచిలకు విలువ చేసే యంత్రం 40% రాయితీతో 1,80,000కు రావడం పట్ల సదరు రైతు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి జహూర్, మోహన్, శంకర్, నవీన్ తదితరులున్నారు. ఆర్మూర్ ప్రాంతంలో ఇప్పసారా లభిస్తోంది. ప్రపంచంలో 130 దేశాల్లో ఈ ఇప్పసారా తాగుతున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కల్తీ కల్లు తాగడం వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశం 7వ రోజు ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ఆర్మూర్ ప్రాంతంలో ఇప్పసారా లభిస్తుందని, దీంతో ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. కానీ ఆల్ఫాజోలం కలిపిన కల్తీ కల్లు విక్రయాలు జరుగుతున్నాయని, దీనితో గ్రామీణ ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బంజారాలు చాలామంది ఉండేవాళ్ళ అధ్యక్ష. అప్పుడు ఇప్పసారా తాగితే
ఇలాంటి దొరల అధ్యక్ష మంచి అప్పుడు కూడా విస్కరికి ఇట్లా తాగినరచ్చు, కానీ మేము సామాన్య రైతు కుటుంబాలు కాబట్టి ఎవరో మీలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు ఇప్పసార మీద మీరు నవ్వుతున్నారంటే ఇప్పసార విలువ తెలియని వాళ్ళు మా ప్రాంతం అధ్యక్ష మునిపెల్లి లక్ష్మాపూర్ లంబాడి తండలు రావుట్ల లంబాడి తండలు వీళ్ళకి అర్థమవుతుంది అధ్యక్ష. మా తాతలు కూడా అదే తాగినరు, 6 ఫీట్లు 100 సంవత్సరాలు బతికినారు అధ్యక్ష. దానికి మీకు కల్తీసార కాదు, ఇది ఇప్పసార కాదు, ఇది ఆర్గానిక్ విస్కీ. బిఎల్ఓలు, మెప్మాలు, ఆర్పీలు, అంగన్వాడీలు బాధ్యతలను విస్మరిస్తే మూకుమ్మడి సస్పెన్షన్లను చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై బూత్ లెవెల్ అధికారులకు బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో శిక్షణ నిర్వహించారు. అయితే శిక్షణ కార్యక్రమానికి పలువురు బిఎల్ఓలు హాజరు కాకపోవడాన్ని గమనించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన ఎంతో కీలకమైన శిక్షణ కార్యక్రమానికి గైర్హాజరు కావడాన్ని తీవ్రంగా పరిగణించారు. గైర్హాజరు అయిన బిఎల్ఓలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. బాధ్యులపై తప్పనిసరిగా కఠిన చర్యలుంటాయని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ తరహా నిర్లక్ష్యం కారణంగానే ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం ఎంతో వెనుకబడి ఉందని, బిఎల్ఓలు శిక్షణకు గైర్హాజరైతే మీరేం చేస్తున్నారంటూ సూపర్వైజర్లపై కూడా కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోకపోతే మూకుమ్మడి సస్పెన్షన్లకు కూడా వెనకాడేది లేదని బిఎల్ఓలుగా వ్యవహరిస్తున్న మెప్మా, ఆర్పీలు, అంగన్వాడీ సిబ్బంది, వార్డు ఆఫీసర్లకు స్పష్టమైన హెచ్చరికలు చేశారు. ఆర్మూర్ పట్టణంలో మున్సిపల్ ట్యాక్సీలు 100% వసూలు చేసి మున్సిపల్ అభివృద్ధికి అధికారులు కృషి చేయాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ లహరి మరియు వైస్ చైర్మన్లతో పాటు అధికారులతో మున్సిపల్ ట్యాక్సీ వసూలు మరియు అభివృద్ధి పనులపై రివ్యూ నిర్వహించారు. అనంతరం సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుంచాలంటే ప్రజలు సహకరించాలని, సకాలంలో ఇంటి పన్నులు చెల్లించి బల్దీ అభివృద్ధికి తోడ్పాటును అందించాలన్నారు. అధికార యంత్రాంగం సైతం ట్యాక్స్ల వసూళ్ల విషయంలో నిర్లక్ష్యం వహించకూడదన్నారు. ఆర్మూర్ పట్టణాన్ని ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అన్ని విధాలుగా సమస్యలు లేని పట్టణంగా తీర్చిదిద్దామన్నారు. కాలనీల్లో పెండింగ్లో ఉన్న పనులకు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్, కమిషనర్ మరియు అధికారులు ఉన్నారు. ముదోల్ నియోజకవర్గానికి ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారో మాకు తెలపాలని ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ కోరారు. అసెంబ్లీ సమావేశంలో 7వ రోజు ముతోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పాల్గొని మాట్లాడారు. గత బీఆర్ఎస్ హయాంలో 3 లక్షల ఇండ్లు ముతోల్ నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని మంజూరు చేశారో ప్రభుత్వం తెలపాలని ఎమ్మెల్యే రామారావు పటేల్ కోరారు. ముతోల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఇంద్రమ్మ ఇల్లు ఎన్ని ఇస్తున్నారో మాకు తెలపాలని ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని విన్నవించారు. డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఉంది నా నియోజకవర్గంలో ఓన్లీ బైంసాపట్నంలోనే పూర్తిగానే, కానీ నియోజకవర్గంలో ఎన్ని బెడ్రూమ్లు కంప్లీట్ అయినాయి, ఎందరికీ ఇండ్లు ఇచ్చారో, ఎన్ని పెండింగ్ ఉన్నాయి మీ ద్వారా ప్రభుత్వంకు తెలియజేస్తున్నాను. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క డబుల్ బెడ్రూమ్ రాలేదని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అసెంబ్లీలో ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ పాలనలో నిర్మించి పూర్తి చేసిన అవి లబ్ధిదారులకు 9 ఏళ్లు గడిచినా ఒక్క ఇల్లు కూడా పంపిణీ చేయలేదని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆరోపించారు. అసెంబ్లీ సమావేశంలో 7వ రోజు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడారు. అర్బన్ నియోజకవర్గంలో ప్రజలు దశాబ్ద కాలంగా డబుల్ బెడ్రూమ్ ఇంద్రమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. కలెక్టరేట్ పక్కనే డబుల్ బెడ్రూమ్లు నిర్మించారని, కేవలం 2 కోట్లు మంజూరు చేస్తే ఇల్లు అన్నీ పూర్తవుతాయని ఎమ్మెల్యే ధన్పాల్ ప్రభుత్వాన్ని కోరారు. కానీ ఇందిరమ్మ ఇండ్లకు లబ్ధిదారులు పేదలకు వారి దురదృష్టం ఎంత అంటే 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా నిజామాబాద్ అర్బన్కు రాలేదు అధ్యక్ష ఇప్పటి వరకు. ఇక డబుల్ బెడ్రూమ్లు అంటే 396 నాగారం ప్రాంతంలో కంప్లీట్ అయిపోయి 4 సంవత్సరాలు అయింది. ఆ తర్వాత అవి అక్కడ కిటికీల గ్లాసులు పలిగిపోవడం, ప్లంబరింగ్ పీకప్ అయినరు, ఎలక్ట్రిసిటీ వైర్లు పీకప్ అయినరు. గతంలో అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి సమాధానం రాలేదని అసెంబ్లీ సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే కె వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్లోని అసెంబ్లీ సమావేశం 7వ రోజు జరిగింది. ఈ సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే కె వెంకటరమణారెడ్డి పాల్గొని మాట్లాడారు. గతంలో అనేక సమస్యలపై ప్రభుత్వానికి విన్నవించినా ఇప్పటి వరకు అవి పరిష్కారం కాలేదన్నారు. కామారెడ్డి జిల్లాలో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు, కానీ అవి నాణ్యత లేకుండా నిర్మాణాలు చేపట్టారన్నారు. కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదని సూచించారు. 99 రోజుల ప్రగతి పాలనలో సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే రమణారెడ్డి కోరారు. ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏదైతే మనం ఇస్తున్నామో అలొకేషను మీరన్నట్టు ఇంకొక 1,00,000 ఇండ్ల వరకు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తి చేయాలి.
అవన్నీ చేసి ఇవ్వాలి అని మాట్లాడుతున్నాం. అన్న ఇది ఉన్న పరిస్థితి ఏంటంటే ఎవరిని ఉద్దేశించి మాట్లాడేది కాదు. అది ఆల్రెడీ బీటల్ వారి చత్తులు పగిలి లీకేజీలై అక్కడ ఉన్నటువంటి ఐరన్ ఫ్రేమ్స్ అన్ని కిటికీ ఫ్రేమ్స్ అన్నీ మొత్తము లీకేజ్లు అవుతూ అద్దాలు పలిగిపోయి అక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఇంకా లేట్ చేస్తూ ఉంటే ప్రభుత్వం మీద భారం అవుతుందే తప్ప ప్రజలకు మాత్రం లాభమయ్యే ఛాన్స్ అయితే లేదు. డిచ్పల్లి మండలం సుద్దులం గ్రామంలో చేపట్టిన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పాల్గొన్నారు. గత 3 రోజులుగా వివిధ యజ్ఞ యాగాది క్రతువులు చేపట్టగా బుధవారం విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, పూర్ణాహుతి తదితర పూజాది కార్యక్రమాలు చేపట్టారు. 18 అడుగుల వీరాంజనేయ స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు ఎమ్మెల్యేకు ఆశీర్వచనాలు అందించారు. ఈ మేరకు ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ గ్రామస్తులు ఐక్యంగా ఆలయం నిర్మాణం, విగ్రహావిష్కరణ చేపట్టడం అభినందనీయమన్నారు. ఆలయ ప్రాంగణంలో కళ్యాణ మండపం నిమిత్తం తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డిచ్పల్లి మండల అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొలసాని శ్రీనివాస్, మాజీ ప్యాక్స్ చైర్మన్ రాజచందర్ గౌడ్, డీసీసీ డెలిగేట్ ధర్మాగౌడ్, ధర్మారం సర్పంచ్ బాసుబాబు, స్థానిక గ్రామ సర్పంచ్ హేమలత లక్ష్మణ్, సురేందర్ రెడ్డి, వీడీసీ చైర్మన్ సాయిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మన ఊరు పొరుమేల పై భాగంలో ఉందంటే గ్రామానికి అన్ని మంచి జరుగుతాయని జనరల్గా గణపతి మహాదేవుని కానీ ఆంజనేయ స్వామి ఎందుకు మొక్కుతారంటే ఏదైనా కార్యక్రమం చేసే ముందు ఫస్ట్ మొక్కేది గణపతిని, తర్వాత ఆంజనేయ స్వామిని. ఎందుకంటే విజయం ప్రసాదించాలని ఒకటి, విఘ్నాలు కలగకుండా మరి శత్రువులు ఎటువంటి వాడు ఎంత పెద్ద రాక్షసులు అయినా కానీ భయపడి పారిపోవాలని మరి వాళ్ళకి ధైర్యాన్ని ప్రసాదించడానికి ఆంజనేయ స్వామి మన మొత్తం. సో ఇక్కడ ఇవాళ మరి గ్రామానికి పైభాగంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్టాపించడం అన్నది చాలా శుభ పరిణామం. మరి దీని ద్వారా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేసే సమయంలో ఓబీసీ కోటా అమలు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించడంతో పాటు ఆ రిజర్వేషన్లలో ఓబీసీ మహిళల కోసం సబ్ కోటా ఉండడం అంతే ముఖ్యమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల అమలు బిల్లును ప్రస్తుత లోక్సభ సమావేశాల్లో ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో కవిత స్పందించారు. చట్టసభల్లో సామాజిక సమానత్వం రావాలంటే ఓబీసీ మహిళల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాల్సిందేనన్నారు. ఓబీసీ మహిళలకు కోటా లేకుండా ముందుకు వెళ్లాలని కేంద్రం భావిస్తే మరోసారి జాగృతి ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని కవిత తెలిపారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం పలు రాజకీయ పార్టీలను, మహిళా సంఘాలను ఏకం చేసి గతంలో ఢిల్లీలో ధర్నా చేశామన్నారు. అదేవిధంగా మరోసారి పోరాటం చేస్తామని హెచ్చరించారు. నవిపేట మండలం యంచాలోని శ్రీ ఓం జగదాత్రి పంచశక్తి పీఠంలో 18వ మహాయాగాలు ఘనంగా నిర్వహించారు. నవిపేట మండలంలోని యంచాలో ఉన్న శ్రీ ఓం జగదాద్రి పంచశక్తి పీఠంలో శ్రీ స్వర్ణకమల అమ్మ ఆధ్వర్యంలో శ్రీ జయేంద్ర స్వామీజీ సమక్షంలో ఘనంగా 18వ మహాయజ్ఞం నిర్వహించారు. అనంతరం మహాపూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. అనంతరం 21 శ్రీ ఓం కలశ ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని, ప్రజలు అనవసర వదంతులను నమ్మవద్దని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వదంతుల కారణంగా ప్రజలు ఆందోళనకు గురవుతూ ఒకేసారి పెద్ద సంఖ్యలో పెట్రోల్ బంకులకు వెళ్లి వాహనాల్లో ఫుల్ ట్యాంక్ నింపించుకోవడం వల్ల అనవసర రద్దీ, అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, సరఫరా కూడా నిరంతరంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఎటువంటి కొరత పరిస్థితి లేదని, ప్రజల అవసరానికి మించి ఇంధనం నిల్వ చేసుకోవద్దని సూచించారు. అలా చేయడం వల్ల ఇతరులకు అసౌకర్యం కలుగుతుందని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మకూడదని, నిర్ధారించని సమాచారాన్ని షేర్ చేయడం ద్వారా గందరగోళం సృష్టించవద్దని పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు. జిల్లాలో శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని, వదంతులు వ్యాప్తి చేయడం లేదా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే చర్యలు చేపడితే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరంలోని నామ్దేవాడ శ్రీ సంతోషిమాత సాయిబాబా ఆలయంలో ప్రథమ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని నామ్దేవాడ శ్రీ సంతోషిమాత సాయిబాబా ఆలయంలో ప్రథమ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించుకొని ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, గణపతి, గౌరీ పూజ, పుణ్యవచనం, నవగ్రహ పూజలు, అగ్ని ప్రతిష్ఠ, స్థాపిత దేవత ఆహ్వానం, బలిహరణం, పూర్ణావతి ఆశీర్వచనం వైభవంగా నిర్వహించారు. ఈ రోజు అన్నదాత 43వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రం గంగాధర్ మంజుల అన్నదాతగా ముందుకు వచ్చి ఆలయ వార్షికోత్సవంలో యజ్ఞంలో పాల్గొన్నారు. సుదర్శన హోమం, చండీ హోమం పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా
కాంగ్రెస్ నగర అధ్యక్షుడు నాగేష్ రెడ్డి మరియు బొబ్బిలి రామకృష్ణ నా వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ శ్రీ స్వామివారి కృపా కటాక్షాలు అందరికీ కలగాలని, ఈ ఆలయంలో కోరుకున్న కోరికలు మొక్కులు స్వామివారు నెరవేరుస్తూ అందరి మనసులో నామస్మరణతో స్వామివారిని పూజలు చేస్తే ఫలాలను అందిస్తున్నారని, ఈ స్వామివారి ప్రత్యేక శ్రీరామనవమి రోజున స్వామివారి కళ్యాణం నిర్వహించబడుతుందని అర్చకులు తెలిపారు. ఈ కళ్యాణంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలని తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో కాలనీవాసులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డిచ్పల్లి కిల్లా రామాలయంలో శ్రీరామనవమి వేడుకలకు హాజరు కావాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిని ఆహ్వానించారు. డిచ్పల్లి కిల్లా రఘునాథ ఆలయంలో ఈ నెల 27న శ్రీరామనవమిని పురస్కరించుకుని నిర్వహించే వేడుకలకు హాజరు కావాలని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డిని ఆలయ కమిటీ వారు ఆహ్వానించారు. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. సీతారాముల కళ్యాణంతో పాటు వివిధ పూజాది కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ జంగం శాంతయ్య, మాజీ సర్పంచ్ సుదర్శన్, డిచ్పల్లి పార్టీ అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు వాసుబాబు, గ్రామస్తులు సుదర్శన్ తదితరులున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఇంధన కొరత లేదని బంకుల డీలర్లు తెలిపారు. వాహనదారులు అనవసరంగా బంకుల వద్ద క్యూ కడుతున్నారు. పెట్రోల్, డీజిల్ స్టాక్ ఫుల్ ఉంది. ప్రభుత్వం కూడా కొరత లేదని చెప్పింది. రిఫైనరీలన్నీ బాగా పనిచేస్తున్నాయి. కొన్ని యాజమాన్యాలు పేమెంట్లు చేయకపోవడంతో కొన్ని చోట్ల మాత్రమే ఇంధన సరఫరా ఆగిందని వివరించారు. ఇంధన కొరత లేదని, సరిపడా నిల్వలున్నాయని పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ సైతం స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా పెట్రోల్, డీజిల్ కొరతపై ప్రముఖ వ్యాపారవేత్త, ఛాంబర్ ఆఫ్ కామర్స్ నాయకుడు నల్లా దినేష్ రెడ్డిని K6 వివరణ కోరగా జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని తెలిపారు. మన దేశీయ అవసరాలకు అత్యవసర సమయాల్లో సరిపడేందుకు 25 రోజుల క్రూడ్ ఆయిల్ నిల్వ ఉంది. ఇప్పుడు ఆ క్రూడ్ ఆయిల్ నిల్వ గురించి, అంటే ఆ క్రూడ్ ఆయిల్ ముట్టకుండానే మన దేశంలో దాదాపు 15 నుంచి 18 రోజుల శుద్ధి చేయబడ్డ చమురు ఉంది. అంటే క్రూడ్ ఆయిల్ కాకుండా రిఫైన్డ్ పెట్రోలియం ప్రోడక్ట్స్ మన దగ్గర 18 రోజుల నుంచి 21 రోజు వరకు ఉన్నాయి. అలాంటిది ఈ ఏదో పుకార్లు నమ్మి జనాలు ఎగబడి కొంటున్నారు. అయితే సరఫరా అనేది 3 రోజులది 5 రోజులకు, 5 రోజుల్లో రావాల్సిన ఒక 10 రోజుల్లో రావడం మూలాన కాస్త సరఫరా లేట్ అయింది. అంతేకాని మన దగ్గర నిల్వలు లేవని కాదు, లేదా ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. రాజీవ్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాజీవ్ నగర పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆకస్మికంగా సందర్శించి సేవల నిర్వహణపై తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు, ఔషధాల లభ్యత, రోగులకు అందుతున్న సౌకర్యాలు, హాజరు రిజిస్టర్లు తదితర అంశాలను పరిశీలించారు. ఆసుపత్రిలో శుభ్రత, వైద్య సిబ్బంది సమయపాలన, రోగుల పట్ల వ్యవహార శైలి వంటి విషయాలపై ప్రత్యేక దృష్టి సారించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య సేవలను సమర్థవంతంగా వినియోగించుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో వైద్యాధికారి సాయి ఈశ్వరి, సంబంధిత వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పత్రికా సమాచార కార్యాలయం హైదరాబాద్ ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్లో సైబర్ హైజీన్ ప్రాక్టీసెస్పై వర్క్షాప్ నిర్వహించారు. విద్యార్థులు, మీడియా ప్రతినిధుల్లో సురక్షిత డిజిటల్ వినియోగంపై అవగాహన పెంపొందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం యాదగిరి మాట్లాడుతూ సైబర్ నేరాల పెరుగుదలను ఎదుర్కొనడంలో యువత, విద్యార్థులతో పాటు విద్యాసంస్థల పాత్ర కీలకమని పేర్కొన్నారు. విద్యార్థుల డిజిటల్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో విశ్వవిద్యాలయాలు సైబర్ నేరాల నివారణలో ప్రధాన కేంద్రాలుగా మారుతున్నాయన్నారు. సైబర్ హైజీన్ అంటే కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, నెట్వర్క్లను బాధ్యతాయుతంగా క్రమశిక్షణతో ఉపయోగించడం అని వివరించారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి తోడ్పడుతున్నప్పటికీ సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ రాంబాబు, డైరెక్టర్ మరియు ప్రిన్సిపల్ UCAS డాక్టర్ ఎన్ స్వామి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంగ్లీష్ విభాగం G కోటేశ్వరరావు, అసిస్టెంట్ డైరెక్టర్ శివచరణ్ రెడ్డి, ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ PIB హైదరాబాద్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట ఎన్నికల్లో అన్నదాతలకు అనేక హామీలిచ్చి రైతులను అడుగడుగునా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని బీఆర్ఎస్ రైతు నాయకులు విమర్శించారు. వేల్పూర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగంపేట్ శేఖర్ రెడ్డి, బద్దం నర్సారెడ్డి, ప్రతాప్ రెడ్డి, రాజారెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు డిక్లరేషన్ పేరిట అన్నదాతలు ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చినాక 3 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నులకు చేసిన ద్రోహాల జాబితా అంతులేనిదన్నారు. 3 బడ్జెట్ల తర్వాత కూడా రైతన్నులకి, వ్యవసాయ రంగానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ద్రోహం తీరు మాత్రం మారలేదన్నారు. అంకెల గారడీ చేస్తూ అన్నదాతలను బురుడి కొట్టిస్తుందన్నారు. 2 లక్షల రైతు రుణమాఫీ అని చెప్పి అధికారంలోకి వచ్చి సుమారు 47,000 కోట్ల
కోట్ల రూపాయల రుణమాఫీ చేయాల్సి ఉంటుందని లెక్కలు వేసి చివరికి 22 లక్షల మందికి ఇచ్చామని కేవలం 17,000 కోట్ల రూపాయలతో చేతులు దులుపుకున్నదన్నారు. మొత్తంగా 2 లక్షల రుణమాఫీ అని చెప్పి అరకొరగా రుణమాఫీ చేసి రైతన్నలను నిండా ముంచిందని విమర్శించారు. గత ప్రభుత్వం రైతు బంధు కింద కేవలం 10,000 రూపాయలే ఇస్తోందని, మేము 15,000 రూపాయలు రైతు భరోసా ద్వారా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిందన్నారు. కానీ ఇప్పటికీ రైతు బంధును ఎగ్గొడుతూనే ఉన్నదన్నారు. కేవలం బడ్జెట్ నిధుల్లో కేటాయిస్తున్నది కానీ రైతన్నులకు రైతు భరోసా వేయడం లేదన్నారు. ఈ మీడియా సమావేశంలో జాగిరపు మోహన్ రెడ్డి, ఏలేటి రమేష్ రెడ్డి, లింబారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బూసాపూర్ గంగారెడ్డి, వెల్కటూర్ గంగారెడ్డి, మిట్టపల్లి మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ్ మండలం పాలెం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఎన్ఆర్ఈజీఎస్ 10 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించినట్లు మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల రాములు, గ్రామ సర్పంచ్ పల్లిగిరి రాధా రవి తెలిపారు. ఈ సందర్భంగా మోర్తాడ్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పాటుపడుతోందన్నారు. నిధులను మంజూరు చేయించినందుకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కకు, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి తమ వంతుగా ఎంతో కృషి చేస్తున్నామని గ్రామ సర్పంచ్ పల్లిగిరి రాధా రవి చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. నవీపేట లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో ఏప్రిల్ 6న జరిగే హిందూ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని హిందూ సమ్మేళన సమితి సభ్యులు వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. నవీపేట మండలంలోని లింగంగుట్ట శివాలయం వద్ద హిందూ సమ్మేళన సమితి అధ్యక్షులు గడ్డం జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏప్రిల్ 6వ తేదీ సోమవారం రోజున సాయంత్రం 5 గంటలకు నవీపేట మండల కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో 16 గ్రామాల హిందూ బంధువులతో నిర్వహించే ఉపమండల హిందూ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హిందూ సమ్మేళనం ప్రధాన కార్యదర్శి మేకా దయానంద్ మాట్లాడుతూ ఏప్రిల్ 6వ తేదీన జరిగే హిందూ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా శ్రీ రాజయోగి సిద్ధేశ్వర మహారాజ్, విశిష్ట అతిథిగా శ్రీ బాలయోగి కృష్ణ మహారాజ్, మహిళా వక్తగా ప్రొఫెసర్ అనంతలక్ష్మి, ప్రధాన వక్తగా అమరలింగన్నలు ఇచ్చేస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 6న నిర్వహించే ఉపమండల హిందూ సమ్మేళనానికి హిందూ బంధువులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. గాండ్లపేట గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ 5 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. మోర్తాడ్ మండలంలోని గాండ్లపేట గ్రామాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నామని గ్రామ సర్పంచ్ సుభాష్ చెప్పుకొచ్చారు. గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయించినందుకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కకు, బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్లకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల రాములు ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, కాంగ్రెస్ నాయకులు, వార్డు మెంబర్లు, సెక్రటరీ, కారోబార్ తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు ప్రయాణించే సమయంలో బస్సుల్లో టికెట్ కొరకు ఫోన్పేను సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ 1వ డిపో మేనేజర్ బిఎస్ ఆనంద్ అన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రభుత్వం ఈ ఫోన్పే విధానాన్ని అమలు చేస్తుందన్నారు. బుధవారం నందిపేట ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికుల సదస్సులో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రయాణికుల నుంచి సమస్యలను తెలుసుకున్నారు. ఉదయం ఆర్మూర్ వైపు ఓ బస్సులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరారు. అదేవిధంగా నందిపేట బస్టాండ్లో నీటి వసతి, ఇతర సౌకర్యాలు కల్పించాలని ప్రయాణికులు విన్నవించారు. మొన్ననే నందిపేట సర్పంచ్ ఎర్రం సిలిండర్ లింగం విజ్ఞప్తి మేరకు నందిపేట బస్టాండ్ నుంచి హైదరాబాద్కు నేరుగా లగ్జరీ బస్సు నడుపుతున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్టీసీ ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. జిల్లాలో ఎక్కడ ప్రయాణికులు పెరిగినా అక్కడికి అదనపు బస్సులు వేస్తూ పరిస్థితిని గమనిస్తున్నామన్నారు. ప్రయాణం చేసేటప్పుడు ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేయాలని, ఇది సురక్షితంగా ఉంచుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎర్రం సిలిండర్ లింగం, చేపూర్ బుకా నారాయణ, దేవేందర్లు పాల్గొన్నారు. నగరంలోని కోటగల్లీలో గల అనిల్ కుమార్ నివాసంలో హనుమాన్ పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లీలో గల అనిల్ కుమార్ నివాసంలో హనుమాన్ పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా పాలాభిషేకం, పుష్పార్చన నిర్వహించారు. పెద్ద ఎత్తున హనుమాన్ భక్తులు పాల్గొన్నారు. హనుమాన్ మాల ధరిస్తే భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని తెలిపారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. ఇటీవల జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గ సభ్యులుగా నియమింపబడిన సభ్యులకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి చేతుల మీదుగా కాంగ్రెస్ భవన్ నందు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నగేష్ రెడ్డి నూతనంగా జిల్లా కార్యవర్గ సభ్యులుగా నియమింపబడ్డ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లా కాంగ్రెస్ కమిటీలో చోటు లభించడం అనేది సులువైన విషయం కాదని, పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన మీ అందరికీ పదవులు రావడం సంతోషంగా ఉందని తెలిపారు. జిల్లా కార్యవర్గంలో చోటు దక్కించుకున్న ఉపాధ్యక్షులు, కోశాధికారి, అధికార ప్రతినిధులు, ప్రధాన కార్యదర్శులు ఇప్పటి నుండి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, వర్గ విభేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేసి రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రతి మండలంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసే విధంగా కృషి చేయాలని నాగేష్ రెడ్డి సూచించారు. మరికొన్ని మండలాల వార్తలు.
సిరికొండ మండలంలోని రైతు వేదికలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా తహసీల్దార్ రవీందర్రావు ఆధ్వర్యంలో BLOలకు శిక్షణ నిర్వహించారు. ఈ శిక్షణలో ట్రైనర్ సాయి కుమార్ ఓటర్ జాబితా సరిదిద్దడం, నకిలీ ఓట్ల గుర్తింపు, తొలగింపు మరియు కొత్త ఓటర్ల నమోదు విధానాలపై సమగ్రంగా వివరించారు. పారదర్శకమైన, ఖచ్చితమైన ఓటర్ జాబితా తయారీకి ఈ శిక్షణ ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్రావు, ట్రైనర్ సాయి కుమార్, BLOలు పాల్గొన్నారు. జక్రాన్పల్లి మండల కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో మరియమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. 1962 సంవత్సరంలో పోచంపాడ్ డ్యాం నిర్మాణంలో భాగంగా తమిళనాడు, కర్ణాటకకు చెందిన రాళ్లు హైడర్లు కొట్టే కూలీలు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం వారిని తీసుకువచ్చి ఇక్కడ నుండి రాళ్లు డ్యాం నిర్మాణం కోసం తరలించడానికి వీరిని తీసుకురావడం జరిగింది. ఆనాటి నుండి వారి ఇష్టదైవం అనేటువంటి మరియమ్మ ఉత్సవాలను ప్రతి సంవత్సరం మార్చి నెలలో నిర్వహించడం జరుగుతుందని వారన్నారు. ఈ కార్యక్రమానికి ఇటీవలే నూతనంగా ఎన్నికైన సర్పంచ్ బండి పద్మ సత్యంతో పాటు పాలకవర్గం సభ్యులు, మాజీ సర్పంచ్ కాటిపల్లి నర్సారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కుల పెద్దలు, సంఘ సభ్యులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎడపల్లి మేజర్ గ్రామ పంచాయతీ వారాంతపు సంత వేలం బుధవారం ముగిసింది. వేలంపాటలో 20 మంది వ్యాపారులు ధరావత్తు చెల్లించి పాల్గొనగా మోహన్ అనే వ్యక్తి దీన్ని దక్కించుకున్నారు. 8.25 లక్షల రూపాయలకు వేలంపాట పాడగా వాళ్లకు ఇది దక్కింది. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కందగట్ల రామచందర్, ఉప సర్పంచ్ గంగాధర్, కార్యదర్శి నాగరాజు గౌడ్, పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,50,500 రూపాయలు పలకగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,38,750 రూపాయలుగా ఉంది. అలాగే కేజీ వెండి ధర 2,50,000 రూపాయలు పలకగా, వెండి వస్తువుల ధర 10 గ్రాములకు గాను 2,450 రూపాయలు పలుకుతోంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉపాధి అవకాశాలకు ఊతమందించే పాలిటెక్నిక్ కళాశాలను విద్యార్థులు సద్వినియోగించుకోవాలి. కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి నవీపేట పాలిటెక్నిక్ కళాశాలను పరిశీలించిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి. డిచ్పల్లి మండలంలోని సుద్దులం గ్రామంలో వైభవంగా అభయ వీరాంజనేయ స్వామి భారీ విగ్రహ ప్రతిష్టాపన. పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, హనుమాన్ దీక్షా పీఠాధిపతి దుర్గా ప్రసాద్ స్వామి. పెట్రోల్ కష్టాల నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు, ప్రజా రవాణాను ప్రోత్సహించేందుకు ఆర్టీసీ పలు బస్సుల్లో రాయితీ. తెలంగాణ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి కీలక ప్రకటన. గత 9.5 బీఆర్ఎస్ పాలనలో నిజామాబాద్ నియోజకవర్గానికి ఒక్క డబుల్ బెడ్రూమ్ రాలేదు. హైదరాబాద్లోని అసెంబ్లీలో గలం విప్పిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి, రెండింటినీ సమన్వయం చేస్తూ మెరుగైన పాలన కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తోంది. డిచ్పల్లి మండలంలోని సుద్దులంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. అసెంబ్లీలో మరోసారి గలం విప్పిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఆర్మూర్ ప్రాంతంలో ఇప్పసారా లభిస్తుందని, కల్తీ కల్లు అరికట్టి ఆరోగ్యాన్నిచ్చే ఇప్పసారాను సద్వినియోగించుకునేలా ప్రభుత్వం చూడాలని వెల్లడి. గతంలో ఎన్నో సమస్యలు ప్రభుత్వానికి విన్నవించినా ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు. అసెంబ్లీ సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే కె వెంకటరమణారెడ్డి. అధికారులు తీరు మార్చుకోకపోతే మూకుమ్మడి సస్పెన్షన్లకు వెనుకాడం. నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో మెప్మా ఆర్పీలు, అంగన్వాడీ సిబ్బందికి ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై శిక్షణ. నిజామాబాద్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడి. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయాలి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటన. నిజామాబాద్ జిల్లాలోని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు. వాహనదారులు ఇబ్బందులకు గురి కావద్దు. K6తో ప్రముఖ వ్యాపారవేత్త, ఛాంబర్ ఆఫ్ కామర్స్ నాయకుడు నల్లా దినేష్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.